మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చేర్యాల పట్టణంలోని 2వ వార్డులో హోరాహోరీ పోటాపోటీ ఉన్న ఈ వార్డులో ముఖ్యంగా తనకు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, విపక్షాలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా వాటన్నిటిని తట్టుకుంటూ తన భర్త జాబును కూడా సస్పెండ్ చేయించినా కూడా ఆ బాధను దిగమింగుకొని ముందుకు వెళ్ళి ప్రచారంలో ముందుకు సాగి ఈరోజు కౌన్సిలర్గా గెలిచారు. కమలాపురం గీతాంజలి గారు మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈరోజు మీరు గెలిచినారు, మీకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, మీ హస్బెండ్ని కూడా జాబ్ నుంచి సస్పెండ్ చేయించారు ప్రతిపక్షాలని కూడా మీరు చెప్పారు గతంలో కూడా. సో గెలిచిన ఈ సందర్భంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? HS9 న్యూస్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అసలు మేము మీతో మాట్లాడుతున్నామంటే ఈ గౌరవం మాకు పల్లా రాజేశ్వర రెడ్డి సార్ గారు ఇచ్చిందే. మేము ఎక్కడో మా భర్త సాధారణంగా కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. మాకు అంతకుముందు కూడా అంటే పొలిటీషియన్లకి రావాలని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇంత తొందరగా మాకు ఇంత పెద్ద గౌరవం దక్కుతుందని మాత్రం అనుకోలేదు. అది పల్లా రాజేశ్వర రెడ్డి సార్ వల్లనే సాధ్యమైంది. సార్ మాకు ఫుల్ సపోర్ట్ చేసిరు. అది పోను ఇంకా ప్రజలు కూడా అసలు నేను గడప గడప ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలు ప్రతిరోజు వాళ్ళ కన్న బిడ్డలాగా నాకు స్వాగతం పలుకుతూ వాళ్ళ ఆశీర్వాదాలు నాపై పెట్టి, నేను ఏడిస్తే వాళ్ళు ఏడ్చిర్రు, నేను బాధపడితే వాళ్ళు బాధపడ్డరు, నేను తిన్నా తినకున్నా నా తిండిని నా కడుపుని చూసిరు, నా పిల్లల బాగోగులు అడిగిరు. అదేవిధంగా నాకు ఎంత అంటే అంత సాధ్యమైనంత వరకు నేను ఒకటి చెప్పి, నా పల్లా రాజేశ్వర రెడ్డి సార్ వచ్చిన రోజు నా తల్లిదండ్రులను కోల్పోయినా, నా తమ్ముడిని కోల్పోయినా, ఈ ప్రజల లోపలనే నా తల్లిదండ్రులని నా తమ్ముని చూసుకుంటున్నా అని చెప్పిన. అదే విధంగా ఈరోజు ప్రజలు నా తల్లిదండ్రులు అయ్యిర్రు. నాకు ఎన్ని ఇబ్బందులు ప్రతిపక్షాలు పెట్టినా కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి నా భర్త ఉద్యోగం తీసేసినా కూడా అసలు నా తల్లిదండ్రులు అయ్యారు, నా తోడబుట్టిన వాళ్ళు అయ్యారు. యువకులు ఎంత కష్టపడ్డారంటే రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా మా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఈరోజు నేను పేర్లు చెప్పాను, కానీ ప్రతి ఒక్కరూ ఈ గెలుపు మొత్తం వాళ్ళదే, అసలు నాది కాదు. కౌన్సిలర్లు వాళ్ళే. ఈ గెలుపు వాళ్లకు పల్లా రాజేశ్వర రెడ్డి సార్ గారికి అంకితం ఇస్తున్నా. నేను ఆ రోజు చెప్పిన మాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరా వేస్తాం మంచి మెజారిటీతోనని చెప్పినాం. అదే ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది. సో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మిమ్మల్ని మీ వార్డు ప్రజలు మీ మీద నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించారు. ముఖ్యంగా మీ వార్డులో ప్రధానంగా ఇప్పుడు మీరు గెలిచారు, అట్లాగే చేర్యాలలో కూడా బీఆర్ఎస్ పీఠం కూడా, చైర్మన్ పీఠం కూడా కైవసం చేసుకున్నారు. ప్రధానంగా ఇప్పుడు మీ వార్డులో ఏ సమస్య ఉన్నది, మీరు గెలిచిన తర్వాత ముందుగా ఏ సమస్య మీద దృష్టి పెట్టబోతున్నారు? ముందుగా నేను అటు అందరూ వ్యవసాయం చేసుకునే ప్రజలు ఉన్నారు. పొద్దున్నే 7 గంటలకు వెళ్ళిపోతారు పనులకు. అటు కొంచెం సెక్యూరిటీ లేదు, రోడ్ సైడ్ ఇండ్లు కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. అదొకటి. ఇంకొకటి, తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం సరిగ్గా లేదు, వాళ్ళకి మినరల్ వాటర్ సౌకర్యం లేదు. దానికోసము ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని పల్లా రాజేశ్వర రెడ్డి సార్ గారు వచ్చినప్పుడు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ దానికి ఓకే అని చెప్పడం కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మహంకాళ అమ్మవారి గుడి దగ్గర అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేద్దామని అనుకున్నాము. ఇంకా కొన్ని వార్డులలో డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు, దానికి కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమే ఓకే చేద్దామని సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 1-2 నెలల లోపల ఆ పనులన్నీ కంప్లీట్ చేద్దామని సార్ మాట ఇవ్వడం కూడా జరిగింది. మొత్తానికైతే ప్రజలకు ఇంకా కొన్ని చిన్నగా పెన్షన్ పైసలు రాని వాళ్ళు, ఇంకా కళ్యాణ లక్ష్మి రాని వాళ్ళు, అవన్నీ చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తాము. ఎప్పుడు 24 అవర్స్ ఫస్ట్ నుండి నేను అదే చెప్తున్నా. కన్న బిడ్డలాగా వాళ్ళకు కాపు కాసుకొని మరి నేను ప్రజలకు సేవ ఖచ్చితంగా చేసుకుంటా. వాళ్ళ ప్రజల హృదయాల్లో నిలిచిపోవడమే నాకు కావాలి, అంతకు మించి ఏం అవసరం లేదు. ఈరోజు వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ మామూలుది కాదు. అసలు నేను ఎదుర్కొన్న అడ్డంకులు కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి వెళ్ళి. అదేవిధంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ మాకు ఫుల్గా సపోర్ట్ చేసి అసలు వాళ్ళ ఆశీర్వాదంతో పాటు మమ్మల్ని ఎంతగా అంటే, ఒక కుటుంబంలో వాళ్ళ బిడ్డలైతే ఏ విధంగా దగ్గర తీసుకొని హక్కున చేర్చుకొని బాధలు పోగొట్టి ధైర్యం ఇస్తారో, అదే విధంగా ప్రతి ఇల్లు ఈరోజు నా కుటుంబం అయింది. ఆ కుటుంబాన్ని అంటే ఇప్పుడు ముఖ్యంగా మహిళలంతా కూడా మీకు చాలా స్పందన కనబడ్డది. మహిళలంతా కూడా మీకు సానుభూతి తెలిపారు. మహిళల ఓట్లతోనే మేము వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారనే ఉన్నది టాకు. సో కలిసిర్రా, మిమ్మల్ని మీరు గెలిపించిన వాళ్ళందరినీ కలిసిర్రా?
ఇంకా లేదు సార్. ఈ రోజే నేను క్యాంపెయినింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చినాము. ఈ రోజే ప్రమాణ స్వీకారం అయిపోయింది. కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెళ్ళి ప్రతి ఒక్కరిని మళ్ళీ ఆ రోజు ప్రచారం అయితే ఎట్లా గడప గడపకి చేసుకున్నానో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను ప్రచారం లాగానే స్టార్ట్ చేసుకుంటా. అందరితోని మనసు విప్పి మాట్లాడతా. వాళ్ళ సమస్యలు ఏంటియో తెలుసుకుంటా. ఇన్ని రోజులు నేను వాళ్ళని కలవకపోవడానికి కారణం చెప్పుతా. వాళ్ళ దగ్గరుండి కుటుంబం సభ్యులతో ఎట్లా మాట్లాడుతానో అట్లా మాట్లాడే వరకు నాకు కూడా నిమ్మలంగా ఉండదు. ఎప్పుడెప్పుడు వాళ్ళని కలవాలన్నట్టే ఉంది. సో మీ గెలుపు ఇక్కడితోనే ఆగిపోకుండా ఇక ముందు కూడా మీ రాజకీయ భవిష్యత్తు కొనసాగించాలని మేము కూడా కోరుకుంటాం. సో ఇదండి కమలాపురం గీతాంజలి 2వ వార్డు చేర్యాల మున్సిపాలిటీ నుంచి గెలుపొందారు. సో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఆ అనుభవాలన్నీ తట్టుకొని ఆ బాధలన్నీ దిగొంకొని కూడా ముందుకెళ్ళి విజయం సాధించారు 2వ వార్డు అభ్యర్థి కమలాపురం గీతాంజలి.